శ్రీమాత్రే నమః. జ్యోతిష్య జ్ఞాన దీపిక ఛానల్కు స్వాగతం. ఈ వీడియోలో గృహయోగం గురించి తెలుసుకుందాం. అసలు సొంత ఇల్లు కట్టుకోవాలంటే ఏ గ్రహాల యొక్క అనుకూలత, ఏ భావము లేక ఏ భావాధిపతి యొక్క అనుకూలత ఉండాలి, అది ఎప్పుడు సొంత ఇల్లు కట్టుకుంటాము అనేటువంటి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలామందికి ఉండే కళ ఏంటంటే సొంత ఇల్లు కట్టుకోవాలి, నేను రిటైర్ అయ్యేసరికి నేను సొంత ఇంట్లో ఉండాలి అనేటటువంటి కళ చాలామందికి ఉంటూ ఉంటుంది. సో ఈ సొంత ఇల్లు చూడాలి, సొంత ఇల్లు కట్టుకుంటామా లేదా, ఎలా కట్టుకుంటాం, ఎప్పుడు కట్టుకుంటాం చూడాలి అంటే చతుర్థ స్థానం బాగుండాలి, శుక్రగ్రహ యొక్క అనుకూలత ఉండాలి. చతుర్థ స్థానం చతుర్థాధిపతి బాగుండాలి, శుక్రగ్రహం యొక్క అనుకూలత ఉండాలి. చతుర్థాధిపతి పాడయ్యాడు అనుకోండి, సొంత ఇల్లు అన్న కళ సాకారం కావడం చాలా కష్టం, అంత సులభంగా జరగదు. అదే చతుర్థాధిపతి చతుర్థ స్థానం బాగుండి శుక్రగ్రహం యొక్క అనుకూలత ఉంటే సొంత ఇల్లు అనే కళ సాకారం జరుగుతుంది అని తెలుసుకోవచ్చు. ఎలా చూడాలంటే కొన్ని మనకి నియమాలు ఉన్నాయి, అవి ఫాలో అయితే అందులో సొంత ఇల్లు ఎప్పుడు ఏంటి అనేది తెలుసుకోవచ్చు. అవి ఏంటంటే చతుర్థంలో శుభగ్రహాలు ఉన్నా, ఫోర్త్ హౌస్ శుభగ్రహాలు ఉన్నా, చతుర్థాధిపతి శుభస్థానాల్లో ఉన్నా కూడా గృహయోగం కలుగుతుంది. రూల్ నెంబర్ 1, చతుర్థంలో శుభగ్రహాలు ఉన్నా, చతుర్థాధిపతి శుభస్థానాల్లో ఉన్నా కూడా గృహయోగం కలుగుతుంది. చతుర్థాధిపతికి శుక్రుడికి కనెక్షన్ ఉంటే గృహయోగం కలుగుతుంది. చతుర్థాధిపతికి శుక్రుడికి కనెక్షన్ ఉన్నా కూడా గృహయోగం కలుగుతుంది. చతుర్థాధిపతికి అష్టమాధిపతికి కనెక్షన్ ఉంటే అత్తగారి నుంచి వచ్చే అవకాశం ఉంటుంది. సొంత ఇల్లు అన్నది అత్తగారి నుంచి వస్తుందంటే వాళ్ళ భార్య తరపు వైపు నుంచి సొంత ఇల్లు వచ్చే అవకాశం కొంతవరకు ఉంటుంది. చతుర్థాధిపతికి అష్టమాధిపతికి కనెక్షన్ ఉంది. ఇలా కనెక్షన్ సరిగ్గా లేదు అంటే సొంత ఇల్లు కళను సాకారం చేసుకోవడం చాలా కష్టం. అదే చతుర్థాధిపతికి నవమాధిపతికి కనెక్షన్ ఉంటే గృహయోగంలోను కానీ గృహ నిర్మాణంలో కానీ సొంత ఇల్లు కళ సాకారం చేసుకోవడంలో కానీ తండ్రి యొక్క సహకారం ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అష్టమం అయితే ఏం చెప్పుకున్నాము, అత్తగారి యొక్క సహకారము. 9th హౌస్, 9th లార్డ్, 4th లార్డ్ కనుక ఏదో విధంగా కనెక్షన్ ఉంటే తండ్రి యొక్క సహకారం ఉంటుంది. అంటే డబ్బు పరంగా కావచ్చు, ఇంకో పరంగా కావచ్చు, ఏదైనా తండ్రి నుంచి ఆస్తి రూపంలో ఇల్లు రావడం కావచ్చు, లేదా తండ్రి నుంచి డబ్బు రూపంలో రావడం కావచ్చు, ఏదో విధంగా తండ్రి యొక్క సహకారం ఉంటుంది. లగ్నాధిపతికి చతుర్థాధిపతికి కనెక్షన్ ఉంటే గృహయోగం అనేది ఖచ్చితంగా ఉంటుంది. లగ్నాధిపతికి చతుర్థాధిపతికి కనెక్షన్లో గృహయోగం ఉంటుంది. చతుర్థం పైన కనుక శని యొక్క దృష్టి ఉంటే గృహయోగం అనేటువంటిది ఆలస్యం అవుతుంది, అంత సులభంగా జరగదు. ఒక అటెంప్ట్ చేస్తారు, ఇల్లు కొనాలి అనుకుంటారు, అటెంప్ట్స్ మొదలు పెడతారు, ఏదో ఒక అడ్డంకి మళ్ళీ మొదలు పెడతారు, మళ్ళీ అడ్డంకి 2-3 అడ్డంకులు అయిన తర్వాత గృహయోగం అనేది జరుగుతుంది. చతుర్థాధిపతికి శనికి కనెక్షన్ అంటే ఆలస్యం, డిలే చేస్తాడు. సాటర్న్ అంటే ఏంటి, డిలే ప్లానెట్ కదా, వెనక్కి తోస్తూ ఉంటాడు, చెయ్యాలి అనుకున్న పని వెనక్కి తోస్తూ ఉంటాడు. అదే చతుర్థాధిపతికి వ్యయాధిపతికి కనెక్షన్ ఉంటే సొంత ఇల్లు ఊరికి దూరంగా కట్టుకుంటారు. వాళ్ళు ఎక్కడో ఒక ఊళ్ళో పుడతారు, ఏ గోదావరి జిల్లాలో ఎక్కడో పుట్టుంటారు. కొన్ని సొంత ఇల్లు ఏ చెన్నైలోను, మెద్రాస్లోను, హైదరాబాద్లోను, లేదా ఢిల్లీలోను ఎక్కడో కట్టుకుంటారు, ముంబైలోనూ కట్టుకుంటారు. చతుర్థాధిపతికి వ్యయాధిపతికి కనెక్షన్ ఉంటాయి, లేదా అప్పు చేసి కట్టుకుంటారు. చతుర్థాధిపతికి వ్యయాధిపతికి కనెక్షన్ ఉంటే సొంత ఇల్లు ఊరికి దూరంగా కట్టుకోవడానికి కాకుండా అప్పు చేసి కట్టుకుంటారు. చాలామంది లోన్స్లో కడుతున్నారు, బట్ ఈ కనెక్షన్ అంటే ఎక్కువగా లోన్ తీసుకుని కట్టుకునే అవకాశం ఉంటుంది. చతుర్థాధిపతికి వ్యయాధిపతికి రాహు గ్రహానికి కూడా కనెక్షన్ ఉంటే వేరే దేశంలో కట్టుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇల్లు చాలామంది ఇప్పుడు అమెరికా ఇలా వేరే దేశాలకి అక్కడ ఇల్లు కట్టుకుంటూ ఉంటారు. సో వేరే దేశానికి వెళ్ళి ఇల్లు కట్టుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది, రాహు గ్రహానికి కూడా కనెక్షన్ పడితే. చతుర్థాధిపతికి రవిగ్రహానికి కనెక్షన్ పడితే ఇల్లు కట్టుకునే దాంట్లో ప్రభుత్వం యొక్క సహకారం అనేది ఉంటుంది. ఇల్లు కట్టుకోవడంలో ప్రభుత్వ సహకారం ఉంటుంది. ఇక్కడ ఓన్లీ నేను సొంత ఇల్లు గురించి చెప్తున్నాను కాబట్టి ఈ పాయింట్ చెప్తాను. ఒక్కసారి వాళ్ళు ఏంటంటే చతుర్థాధిపతికి రవికి కనెక్షన్ ఉంటే గవర్నమెంట్ క్వార్టర్స్లో ఉండే అవకాశం కూడా కొంతవరకు ఉంటుంది. కానీ చతుర్థాధిపతికి రవికి కనెక్షన్ ఉంటే ప్రభుత్వ సహకారం అంటే వాళ్ళు ఇచ్చినటువంటి కొంత బెనిఫిట్స్ని లబ్ధి పొందడం, ఇటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి చతుర్థాధిపతికి రవికి కనెక్షన్ ఉంటే. అలాగే శుక్రుడు, కుజుడు వంటి గ్రహాలు చతుర్థంలో ఉండి చతుర్థాధిపతితో కలిసి ఉంటే ఇండిపెండెంట్ హౌసెస్, విల్లాస్, బంగ్లాస్ ఇలా కట్టుకుంటారు. జనరల్గా ఇప్పుడు అందరూ అపార్ట్మెంట్స్, ఫ్లాట్స్ తీసుకుంటున్నారు. కానీ శుక్రుడు, కుజుడు చాలా అనుకూలంగా ఉండి చతుర్థంలో ఉండడం, చతుర్థాధిపతితో కనెక్షన్ కలిగి ఉంటే మాత్రం విల్లాస్, బంగ్లాస్, ఇండిపెండెంట్ హౌస్ స్థలం తీసుకుని అందులో ఇల్లు కట్టుకోవడం ఇటువంటివి చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
చతుర్థాధిపతి కనుక అంటే ఫోర్త్ లార్డ్ కనుక మిథున కన్య రాశిలో ఉన్నా, లేదా చతుర్థాధిపతి మిథున కన్య రాశిలో ఉండి బుధుడితో కలిసి ఉన్నా కూడా ఒకటి కంటే ఎక్కువ గృహాలు కట్టుకునే అవకాశం కొంతవరకు ఉంటుంది. అంటే చతుర్థాధిపతి మిథున కన్య రాశిలో ఉన్నా, లేదా మిథున కన్య రాశులతో ఉండి బుధుడితో కలిసినా, లేదా బుధుడితో కలిసి మిథున కన్యల్ని చూస్తున్నా కూడా ఒకటి కంటే ఎక్కువ ఇల్లులు కట్టుకునే అవకాశం ఉంటుంది. ఇది గృహయోగం గురించి తెలుసుకున్న వీడియో. ఇంకా ఇక్కడ ఏంటంటే చాలామందికి ఉండే క్వశ్చన్, మాకు అన్నీ ఉన్నాయండి, మీరు చెప్పిన కాంబినేషన్స్ ఉన్నాయి కానీ మేము ఇంకా ఇల్లు కట్టుకోలేదు అనేటువంటి పాయింట్ ఎక్కువగా అడుగుతూ ఉంటారు. చాలామంది అడుగుతారు కామెంట్స్ రూపంలో కావచ్చు, ఫోన్ చేసి, కానీ మీరు చెప్పినవన్నీ ఉన్నాయి బట్ మేము ఇంకా ఇల్లు కట్టుకోలేదు ఎందుకు అని అడుగుతూ ఉంటారు. ఈ ప్రశ్నకి సమాధానం ఆ పర్టికులర్ దశలు రావాలి. ఆ దశలు వచ్చినప్పుడు ఇల్లు కట్టుకుంటారు. ఏంటంటే శుక్రుడు శుభస్థానాలు ఉన్నప్పుడు కానీ, చతుర్థాధిపతి దశ కానీ రావాలి, శుక్రుడు దశ రావాలి, లేదా కుజుడు యొక్క దశ రావాలి, చతుర్థాధిపతి యొక్క దశ రావాలి, లేదా చతుర్థాధిపతి ఉన్న రాష్ట్రాధిపతి ఉన్న దశ రావాలి, చతుర్థాన్ని చూస్తున్న గ్రహ దశ రావాలి. ఆ సమయంలో ఇల్లు కట్టుకుంటారు. శుక్రుడికి చతుర్థానికి కనెక్షన్ పడింది, శుక్రదశ వచ్చింది, అవకాశం ఉంటుంది. కుజుడికి చతుర్థానికి సంబంధం ఉంది, కుజదశ వచ్చింది, అవకాశం ఉంటుంది. అదే చతుర్థాధిపతి దశ వచ్చింది, మంచి ఫేవరబుల్ ప్లేసెస్లో ఉన్నాడు, అవకాశం ఉంటుంది ఇల్లు కట్టుకోవడానికి. అలాగే చతుర్థాధిపతి ఉన్న రాస్యాధిపతి, అంటే చతుర్థాధిపతి ఫర్ ఎగ్జాంపుల్ శని అనుకుందాం, ఆ శని సింహరాశిలో ఉన్నాడు, రవిదాస్ వచ్చింది, అప్పుడు కూడా ఇల్లు కట్టుకునే అవకాశం ఉంటుంది. బట్ ఆ ఏజ్ కూడా చూసుకోవాలి, ఆ టైంలో వాళ్ళు ఉద్యోగంలో కూడా ఉండి తీరాలి. అంతేగాని 15 ఏళ్ళు ఉన్నప్పుడే నాకు వచ్చేసిందండి అంటే 15 ఏళ్ళు ఉన్నప్పుడు ఇల్లు కట్టుకోలేరు కదా. వంశపారంపరంగా ఏమైనా అదృష్టం కొద్దీ రావాలి తప్ప వాళ్ళు ఇల్లు కట్టుకోలేరు. సో మనం కట్టుకోవాలి, కొనుక్కోవాలనుకున్నప్పుడు వయసు కూడా చూసుకోవాలి. సో చతుర్థాధిపతి దశ వచ్చిన వయసు ఏ వయసులో వచ్చింది, ఆ వయసులో ఇల్లు కట్టుకోవాలి. 80 ఏళ్ళకి వచ్చింది, ఆ టైంలో ఇల్లు కట్టుకుంటారు అనేది కూడా లేదు, వేరే విధమైన ఫలితాలు లభిస్తాయి. సో అది మనం అనలైజ్ చేసుకోవాలి. అప్పుడు ఇల్లు కట్టుకోవాలి, మనకి ఎవరైనా ప్రశ్న అడిగి ఇల్లు ఎప్పుడు కట్టుకుంటా ఉంటే జరుగుతున్న దశ చూడాలి. దశకి చతుర్థాధిపతికి ఏమైనా సంబంధం పడిందా, ఎక్కడైనా ఉందా, ఎస్ ఉంది, ఓకే, లేదు అంటే ఈ దశ అయిపోయాక కట్టుకుంటారని చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చే దశ ఏంటనే చూసుకొని చెప్పడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే జ్యోతిష్యం చెప్పించుకోవాలి నాతో అనుకుంటున్నారో వాళ్ళు కింద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేస్తే ఆన్లైన్లోనే జ్యోతిష్యం నేర్పించడం జరుగుతుంది, జ్యోతిష్యం చెప్పడం జరుగుతుంది. ఎవరైతే జ్యోతిష్యం నేర్చుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళు కూడా ఇదే నెంబర్కి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేస్తే ఆన్లైన్లోనే జ్యోతిష్యం నేర్పడం జరుగుతుంది. ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కూడా ఆన్లైన్లోనే చేస్తాను, ఆస్ట్రాలజీ టీచింగ్ కూడా ఆన్లైన్లోనే చేయడం జరుగుతుంది. ఓం నమో నారాయణ.